డాడీ ట్రై చేస్తానని వెళ్ళినప్పుడు ఇలా అటు ఇటు వెళ్తున్నప్పుడు మీరు చదువుతూ ఉన్నప్పుడు మేము చదువుకోవడము, నన్ను మాత్రం నాన్న ఎక్కడున్నా సరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండడానికి కారణం ఏంటంటే నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఎక్కడున్నా సరే లెటర్స్ రాసేవారు నాకు. ఆ లెటర్స్ దే ఆర్ స్టిల్ విత్ మీ. అప్పుడు ఫోన్లు లేవు, పెద్దగా ఫోన్ లేవు. మా నాన్నగారికి ఫోన్ ఉండేది కానీ ఆయనకి ఉండేది కాదు. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది. ఆయన చేయాలంటే ఎక్కడికో వాళ్ళ పక్కింట్లో రేలంగి వెంకటరామయ్య గారి పర్సనల్ అసిస్టెంట్ ఆ అంకుల్ దగ్గర నుంచి మాట్లాడేవారు. సో డాడీ నాకు లెటర్స్ రాసేవారు. అమ్మాయి కదా ఒక్కదాన్నే, అది ఇక్కడ అమ్మ ఒక్కతే ఉన్నారు, నేను ఎటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్లో పడిపోతామో అని చెప్పి హీ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అ లాట్. అంటే ఇంత సింపుల్గా నేను ఇవాళ ఉంటున్నాను అంటే ఆయన ఇన్ఫ్లుయెన్సే. డ్రెస్సింగ్లో కానీ, మాటల్లో కానీ, మనం బిహేవ్ చేసే పద్ధతిలో కానీ ప్రతి దాంట్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేది. న్యాచురల్గా ఉండాలి, మనిషికి తెచ్చిపెట్టుకునేది ఏది నిలబడదు. అండ్ లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ అనేది ఎక్కువ చెప్పేవారు. మా ఇద్దరి బాండింగ్ అలా ఉండేది. ఇంకా మా బ్రదర్ ఎక్కువ అమ్మ ఇన్ఫ్లుయెన్స్, అమ్మ ఇన్ఫ్లుయెన్స్. ఇంకా చిన్నవాడు కాబట్టి, చిన్నవాడు వాడు కొంచెం అరగెంట్, నేను సాఫ్ట్ ఉండేదాన్ని. అంటే ఎక్కువ ఇంటి పనులన్నీ నేనే చూసుకునేదాన్ని. అమ్మాయి అయినా ఐఎమ్ ఎల్డర్నో, ఈజ్ 1 year యంగర్ టు మీ. ఐ యూజ్ టు టేక్ కేర్ అనమాట. టెలిఫోన్ బిల్లులు కట్టడము, ట్రైన్ రిజర్వేషన్స్ మా డాడీకి. అప్పుడు ఇవన్నీ లేవు కదా ఆన్లైన్. భీమవరంలో లేకపోతే వేరే ఊరెళ్ళి చేయించుకోవాలి. శ్రీమురక్షము అక్కడ ఇక్కడ ఒక 10 kilometers రేంజ్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని నేను. సో డేస్ స్ట్రాంగ్నెస్ కూడా ఎంఎస్ నారాయణ గారు ఇచ్చిందే. ఇండిపెండెంట్ గా ఉండాలి, నువ్వు ఒక అమ్మాయివి చాలా సాఫ్ట్ గా ఉండాలి కాదు, నీవు స్ట్రాంగ్ గా ఎవ్రీ వర్క్ యూ నీడ్ టు టేక్ కేర్ అని. ఎడ్యుకేషన్ వైజ్ కానీ చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండేది. ఎప్పుడైనా మార్క్స్ తక్కువ వస్తే నా ఫ్రెండ్ ఉండేవాడు, బెస్ట్ ఫ్రెండ్ కశ్యప్ అని, వాళ్ళ డాడీ మా డాడీ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంటికి తీసుకొచ్చేవారు. నన్ను తిట్టేవారు కాదు డైరెక్ట్గా, వాడు చాలా బాగా చదువుతాడు. వాళ్ళ డాడీని తీసుకొచ్చి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎందుకు రాలేదు, సినిమాలో ఫ్రేమ్ చూడంగానే చెప్తావు కదా అదే సినిమా ఎప్పుడు తీసారు అని. నేను ఇదెందుకు గుర్తుండట్లేదు, మ్యాథ్స్ అంటే నాకు అస్సలు పడేది కాదు. ఎంఎస్ నారాయణ గారు కూడా మ్యాథ్స్ అంటే రాదు కదా, ఆయనకి ఎట్లాగైనా మ్యాథ్స్ అంటే పట్టు సాధించాలని మా పిల్లల దగ్గర కూర్చుని నేర్చుకునేవారు. వాళ్ళిద్దరు జెమ్స్ మ్యాథ్స్ లో. నేను మాత్రం అసలు మ్యాథ్స్ లేకుండా ఉండే జాబ్ ఏదైనా ఉంటే చేయాలి. కేవలం మా డాడీ కోసం సైన్స్ చదివాను నేను, బిఎస్సి ఎలక్ట్రానిక్స్. ఆయన ఎట్లయినా మ్యాథ్స్ చెయ్యమ్మా, మ్యాథ్స్ జమ్ అవ్వాలి అంటే ఆయన మ్యాథ్స్ లో ఆయన చేయలేదు. నేను చదివాను అంటే ఐ సెక్యూర్డ్ ఫస్ట్ క్లాస్ బట్ వితౌట్ ఇంట్రెస్ట్. మమ్మీ ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? మమ్మీ అమ్మ నాన్న ఇద్దరు సాంస్క్రిట్ పండిట్స్, భాషా ప్రవీణ, తెలుగు ఎంఏ. సో ఇద్దరు తెలుగు పండిట్స్ అనమాట. నాన్న లెసన్ చెప్తే అసలు మొత్తం చుట్టుపక్కల క్లాసెస్లో వాళ్ళంతా ఉండేవారు. నేను విట్నెస్, అంత బాగా చెప్పేవారు. ఆయన 20 ఏళ్ల క్రితం చెప్పిన లెసన్ నీకు ఇప్పటికీ గుర్తుంటుంది. మళ్ళీ చదవవసరం లేదు బుక్ తీసి. సచ్ ఏ గ్రేట్ నెరేటర్. ఆయనలో ఉండే నెగిటివ్ ఏంటంటే ఎవరైనా ఆయన కంప్లీట్ ఫోకస్తో ఉంటారు. ఫోకస్ అవుట్లో కనిపించారా ఎవరైనా పని చేసేటప్పుడు ఊరుకునేవారు కాదు. ఇంట్లో మేమైనా అంతే, దెబ్బలే ఇంకా అట్లా ఉండేవారు. అంటే చేస్తే ప్రాపర్గా చెయ్యి, లేకపోతే చెయ్యకు, చేస్తున్నట్టు యాక్ట్ చేయొద్దని చెప్పారు. అంటే కోపం వస్తే బాగా ఎక్కువ సీరియస్, చాలా కోపం. చూడడానికి అంత సాఫ్ట్ గా అనిపిస్తారు. అమ్మో చాలా కోపం, భయం మాకు. స్కూటర్ సౌండ్ వింటే ఇంట్లో మేము రాత్రి నిద్రపోయినట్టు యాక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత కోపంగా ఉండేవారు. అప్పుడు చుట్టుపక్కల భయపడేవారు మా జోలికి రావాలంటే. అంటే నిజమే, ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళ కోపం కూడా అంత ఎక్కువ ఉంటుంది. అదే ఎవరన్నా స్కూల్లో మమ్మల్ని కొట్టినా చేసినా ఊరుకునేవారు కాదు. అన్ని షేడ్స్ ఉండేవి మా డాడీ దగ్గర. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, షీ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇంకా మా డాడీకి తెలిస్తే అసలు ఊరుకునేవారు కాదు. ఇవి చెప్పేవారు కదా అమ్మ, అస్సలు ఏది చెప్పేవారు కాదు. ఎవరేమన్నా ఒకవేళ ఆయనకి తెలిసిందా ఏ రేంజ్కి వెళ్ళేవారంటే నైట్ ఒక క్వార్టర్ తీసుకుని వెళ్ళి వాళ్ళని చిత్త కొట్టేసి సైకిల్ వేసుకుని మా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయేవారు.